హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి రిమోట్లీ ఫర్ యూ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. ఎస్ఎంఎస్లు పంపేవారు అయితే వీళ్ళకి కావాలన్నమాట. 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. రోజుకి జీతం 2500 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 25 నుంచి 30 ఎస్ఎంఎస్లు పంపాలి. సో 1 అవర్కి అనమాట. అది చక్కగా ఇంటి నుంచి ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను ఎక్కడ ఇచ్చాను అనేది కూడా వీడియోలో చెప్పడం జరిగింది. సో ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా వీడియోలో చెప్పడం జరిగింది. సో అంతకన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకి రిమోట్లీ ఫర్ యూ అనేసి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. సో ప్రారంభించడానికి ఆ పని అవసరాలు, జీతం, టెస్ట్ మెటీరియల్స్ సంప్రదించండి అనేసి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మనకైతే చార్ట్ ఆపరేటర్గా అవ్వండి మరియు ఎక్కడి నుండి అయినా పని చేయండి అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు రాయడానికి ఇష్టపడుతున్నారా మరియు మీరు స్వయం ఉపాధిలో ఉన్నారా, అప్పుడు మేము వెతుకుతున్న వ్యక్తి అయితే మీరు అనేసి చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ ఫాంటసీ నెట్వర్క్ కోసం మోడరేటర్గా ఉద్యోగం కోసం ఈరోజే దరఖాస్తు చేసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఎలా దరఖాస్తు చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ముందుగా అయితే ఈ యొక్క జాబ్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. ఇక్కడ 3 సాధారణ దశల్లో ప్రారంభించండి అనేసి చెప్పడం జరిగింది. సులభమైన అప్లికేషన్ యొక్క మొదటి భాగం మీ పేరు మరియు ఈమెయిల్ కోసం మాత్రమే అడుగుతుంది. మేము మీ ఈమెయిల్ ధృవీకరించిన తర్వాత ప్రక్రియ గురించి మరింత సమాచారాన్ని మీకు పంపుతాము. అలాగే ఐడి ధృవీకరణ ఆమోదించడానికి మరియు చెల్లింపులను స్వీకరించడానికి మీ వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు సాధారణ ఐడి ధృవీకరణను నిర్వహించవలసిన అవసరం ఉంది అనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆన్లైన్ శిక్షణ అనమాట. మీ దరఖాస్తు ఆమోదించడానికి తర్వాత మరియు మీరు ధృవీకరించబడిన తర్వాత మీరు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండటానికి ముందు సంబంధిత శిక్షణను పూర్తి చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, మీరు దేని గురించి చాట్ చేస్తారంటే అనామక ఫ్యాంటసీ క్యారెక్టర్లతో తమను తాము ఆన్లైన్లో వ్యక్తీకరించడం ద్వారా మరింత అర్థవంతమైన రోజువారీ జీవితాన్ని గడపడానికి మేము ప్రతిరోజు వేలాది మంది ఒంటరి అమెరికన్లకు సహాయం చేస్తారనమాట. మా వినియోగదారులు ఫ్యాంటసీ చాట్ ప్లాట్ఫామ్లో కల్పిత వ్యక్తులకు ఆన్లైన్ వచ్చిన సందేశాలను రాస్తారనమాట. మీ పని వారికి సమాధానం ఇవ్వడం మరియు సంభాషణ చేయడం అనేది చేయాలి. అలాగే మీరు రోజువారీ జీవితంలో క్రీడలు లేదా వాతావరణం వంటి కళలు, ఫ్యాంటసీలు మరియు ఇతర అంశాల వరకు ప్రతి దాని గురించి చాట్ చేస్తారు. ఓపెన్ మైండ్ అవసరం అనమాట. సో మీరైతే ఇక్కడ ఓపెన్ మైండ్తో అయితే మీరు చాట్ చేయడం అనేది చాలా అవసరం. ఇదైతే చాలా మంచి జాబ్ అండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అమెరికన్లతో మీరైతే చాట్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, చాట్ ఏజెంట్గా మీరు వర్క్ అనేది చేస్తారు. 100% అనామకంగా ఉండండి. వచనం మాత్రమే, వీడియో లేదు, వాయిస్ లేదనమాట. ఓన్లీ రాయడం వరకే మీ యొక్క బాధ్యత అనమాట. స్వతంత్రంగా మరియు పూర్తి సౌలభ్యంతో పనిచేయగలిగే విధంగా ఉండాలి. అలాగే మీరు ఎంత తరచుగా పనిచేస్తారు అనే దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. మరింత సంపాదించగలిగేది కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడవలసిన అవసరం ఉన్నవారికి సహాయం చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, జీతం ఎంత అనేది వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక చాట్ ఆపరేటర్గా మీరు స్వతంత్ర కాంట్రాక్టర్గా పనిచేస్తారు కాబట్టి మీకు కావలసినంత ఎక్కువ లేదా తక్కువ పని చేయడానికి పూర్తి స్వేచ్ఛ మరియు సౌలభ్యం ఉంటుంది. అంటే మీకు మీరే బాస్ అనమాట. ఇక్కడ మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నంత వరకు మరియు పీసీ లేదా ల్యాప్టాప్ ఉన్నంత వరకు మీకు కావలసిన చోట నుండి కూడా మీరు పని చేయవచ్చు. మేము మీకు రివార్డ్ని అందించే వివిధ మార్గాల్లో ఉన్నాయి.
మీరు ఎన్ని మెసేజ్లకు ప్రత్యుత్తరం ఇస్తున్నారనే దాని ఆధారంగా ప్రాథమిక జీతం లెక్కించబడుతుంది. ప్రతి సందేశానికి మా రేట్లు రోజు, సమయం, ట్రాఫిక్ అన్నమాట, సెలవులు మరియు మరిన్ని వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయన్నమాట. అంటే మీకు ఇంచుమించు ఎలా లేదన్నా శాలరీ గురించి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జీతం ఎంత ఉంటుందో ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. అయితే రోజుకి 4 నుంచి 8 గంటలకి, వారానికి 5 రోజులు పనిచేసే నైపుణ్యం కలిగిన చార్ట్ ఏజెంటు వారికి $100 మరియు $300 మధ్య సులభంగా సంపాదించవచ్చు అనమాట. వారానికి $100 అంటే మినిమం 8,000 అండి. 8,000 నుంచి 300 అంటే మినిమం మ్యాక్సిమం మీకు $150 వచ్చినా కూడా మీకు ఎలా లేదన్నా 12,000 వస్తుంది వారానికి. సో 12,000 అంటే మీకు ఎలా లేదన్నా మంత్లీ 50,000 అనేది సంపాదించవచ్చు అనమాట. ఓకేనా. కొంతమంది అగ్ర ఏజెంట్లు నెలకు 3,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో మీ సొంత జీతం నిర్ణయించుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. బోనస్లను పుష్కలంగా తిరిగి పొందండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మరియు వారానికి ఒకసారి చెల్లించండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మేము బోనస్లు పుష్కలంగా అందిస్తాము మరియు మీరు సంపాదించగలిగే వాటికి జోడించడానికి ఇతర పోషకాలను కలిగి ఉన్నాము. ఉదాహరణకు మీరు నిర్దిష్ట సంఖ్యలో సందేశాలను పంపితే స్నేహితుడిని నియమించుకోండి లేదా పిక్ అవర్ సమయాల్లో పనిచేయండి అనేసి ఉంటుంది. సో వశ్యత రిమోట్లీ ఫర్ యూ అనేది తన చాట్ ఆపరేటర్లకు ఇతర చాట్ ఆపరేటర్ల సేవల కంటే సమానంగా లేదా మెరుగ్గా చెల్లించడంలో కృషి చేస్తుంది. అంతేకాకుండా మీరు గొప్ప జీతం సంపాదించే సామర్థ్యాన్ని ఎనేబుల్ చేయడానికి పనిచేయడానికి మా వద్ద అతిపెద్ద చాట్ వాల్యూమ్లను ఉన్నాయన్నమాట. వీక్లీ పే కూడా ఉంటుందన్నమాట. సో మేము వారానికి ఒకసారి చెల్లిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు ఆన్లైన్ చెల్లింపు సేవ ద్వారా చెల్లింపు యూరోలో జరుగుతుంది. సో ఉదాహరణ బిట్ సేఫ్ అనేది ఉంటుందన్నమాట. బిట్ సేఫ్ అనేది స్వతంత్ర కాంట్రాక్టర్గా మీరు సొంత పనులు, పెన్షన్లు మరియు ఇతరుల చట్టపరమైన పరిజ్ఞానాలను మీరు బాధ్యత వహిస్తారు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో నేను చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు చాట్ ఆపరేటర్గా ఉండటానికి కావాల్సిన అవసరాలు ఏమిటి అనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించాలి. రాయడంలో మీరు రాసిన ఇంగ్లీషు తప్పు పట్టలేదనగా ఉండాలి. ప్రత్యేకించి మీరు టెక్స్ట్ ఆధారితంగా మాత్రమే పనిచేస్తారు కాబట్టి. అలాగే 18 ఏళ్ళ వయో పరిమితి, మీకు 18 ఏళ్ళు పైబడి ఉండాలి. మీ వయసు 18 ఏళ్ళు దాటిందని నిరూపించమని అడుగుతాము. ఇది మీకు కాంట్రాక్ట్గా చెల్లించడానికి మరియు మా ప్లాట్ఫామ్లో మిమ్మల్ని చాట్ చేయించడానికి కూడా చట్టబద్ధంగా అనుమతించబడుతుంది అన్నమాట. సో అది కూడా చూసుకోండి. ఎందుకంటే మినిమం 18 ఇయర్స్ అనేది మీకు కంపల్సరీగా అవసరం అన్నమాట. అలాగే గోప్యత ప్రకటన మరియు మా ఒప్పంద నిబంధనలు అనమాట. మీరు మా గోప్యత ప్రకటన మరియు మా ఒప్పంద నిబంధనలకు తప్పనిసరిగా ఆమోదించాలి. మీ గోప్యత మరియు మీరు చాట్ చేసే క్లయింట్ల యొక్క గోప్యతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్నమాట. మీ పరికరాలు బాధ్యత అనమాట. పనిచేయడానికి అవసరమైన పరికరాలు కలిగి ఉండటానికి మీరు బాధ్యత వహిస్తారు. దీని అర్థం మీరు తప్పనిసరిగా పరికరం మరియు ఇంటర్నెట్కు ప్రాప్యత కలిగి ఉండాలి. వారానికి కనీసం సందేశాల సంఖ్య, సక్రియ ఆపరేటర్గా ఉండటానికి వారానికి కనీసం సంఖ్యలో సందేశాలను పంపవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మేము మీ ఐడిని ఎందుకు చూడాలి. సో యునైటెడ్ స్టేట్స్ చట్టం ప్రకారం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారిని మా సేవలతో కాంట్రాక్టర్గా పనిచేయడానికి మేము అనుమతించలేము. అంటే తక్కువ ఉన్నవారిని, 18 సంవత్సరాలు తక్కువ ఉన్న వారిని ఎవరు కూడా అనుమతించరనమాట. అదనంగా మేము జీతం చెల్లింపులను సరైన వ్యక్తికి పంపుతున్నామని నిర్ధారించే వరకు చెల్లింపు సేవ ప్రదాత ద్వారా పంపే అవకాశం మాకు లేదు. సో పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు లేదా ఇతర ఐడి వంటి చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఐడి ద్వారా దాన్ని నిరూపించడం ద్వారా మీరు ఎవరు ధృవీకరించడానికి ఒకే ఒక ఆమోదించబడిన పద్ధతి ఉందనేసి చెప్పడం జరుగుతుంది. సో మేము మీ ఐడిని చట్టపరమైన కారణాల వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల నిల్వ చేయము.
మరి వీలైనంత సులభంగా ప్రారంభించడంలో మీకు సహాయం చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. జీతం అంచనాలు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి. సో మేము వారానికి ఒకసారి జీతాలు చెల్లిస్తాము మరియు ఆన్లైన్ చెల్లింపు ద్వారా ప్రదాత ద్వారా చెల్లింపు యూరోలో జరుగుతుంది. ఒక స్వతంత్ర కాంట్రాక్టర్గా డబ్బును స్వీకరించేటప్పుడు మీరు మీ సొంత పనులు, పెన్షన్ మరియు ఇతర చట్టపరమైన పరిజ్ఞానాలకు మీరు బాధ్యత వహిస్తారు. అన్ని సంఖ్యలు సగటు మరియు ఖచ్చితమైనవి కావు. సో వారం 1 అంటే ఫస్ట్ వీక్ వచ్చేసరికి కొత్త చార్ట్ ఆపరేటర్గా మీరు సిస్టమ్ మరియు మీరు దేని గురించి చార్ట్ చేస్తారో తెలుసుకోవడానికి కొంత సమయాన్ని వెచ్చిస్తారు. గంటకి సగటున 25 నుంచి 35 మెసేజ్లు అనమాట. 15 నుంచి 20 మొత్తం 10 గంటలు. వారానికి $110 నుంచి $170 చెల్లిస్తారనమాట. సెకండ్ వీక్ చూసుకుంటే మరింత అనుభవంతో మీరు సందేశాలను పంపడంలో వేగంగా ఉంటారు. బోనస్లు మరియు ప్రోత్సాహకాలు విషయంలో కూడా మీరు మరింత శ్రద్ధగా చూపెడతారనమాట. గంటకు సగటున 35 నుంచి 45 మెసేజ్లు పంపుతారు. 20 నుంచి మొత్తం 10 గంటలు అనమాట. వారానికి $220 నుంచి $280 అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వారం 4 అనమాట, అంటే 4th వీక్. మీరు ఇప్పుడు అనుభవజ్ఞుడైన చార్ట్ ఆపరేటర్గా మరియు చాలా ప్రభావవంతంగా ఉన్నారు. మీరు సందేశాలను వేగంగా రాస్తారు మరియు బోనస్ల మరియు ప్రోత్సాహకాలు పరంగా గరిష్ట ప్రయోజనాలు కోసం ఏ సమయంలో పనిచేయడం ఉత్తమమో మీకు తెలుసు అనేసి చెప్పడం జరుగుతుంది. గంటకు సగటున 45 నుంచి 60 మెసేజ్లు పంపవచ్చు. వారానికి మీరు 20 నుంచి 40 మొత్తం 10 గంటలు అనమాట. వారానికి $340 అయితే చెల్లించబడుతుంది. 300 ప్లస్ అనమాట, 340 ప్లస్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది నేను చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే ఈ విధంగా వస్తుంది. ప్రారంభించడానికి మీకు సహాయం చేయడానికి మేము ఎదురు చూస్తున్నాము. మీరు ఏ సమయంలో అయినా చార్ట్ ఏజెంట్ అవుతారు అనేసి చెప్పడం జరిగింది. అప్లికేషన్కి వెళ్ళండి అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడైతే దరఖాస్తు ప్రక్రియను ఇక్కడ ప్రారంభించండి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, అలాగే నేను గోప్యత విధానాన్ని అంగీకరిస్తున్నాను. నాకు కనీసం 18 సంవత్సరాలు మరియు పెద్దల కంటెంట్తో పనిచేయడానికి అంగీకరిస్తున్నాను అనేది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ నా దరఖాస్తును పంపు అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. ఈ విధంగా అప్లై చేసుకోండి. సో మీరైతే ఈ 3 అనేవి ఫాలో అయ్యాక మీరు ఈ పై అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.